అధ్యక్షులు ఓయూ యాదవ్ విద్యార్థులకి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు కంచా ఐలన్న గారికి, మల్లేశన్న గారికి, సింహాద్రి గారికి, కృష్ణన్న గారికి, పృథ్వీ గారికి, వేణు గారికి, మహేష్ గారికి, రమేష్ గారికి, జంగన్న మన రామ్ షెప్పర్డ్ గారికి, జానయ్య గారికి, మరి వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థులకి, భవిష్యత్ యాదవ కులానికి వచనం నిర్వచనం సృష్టించడానికి ముందుకొస్తున్నటువంటి రచయితలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. వాస్తవం చెప్పాలి అంటే నేను చివరిగా మాట్లాడాలేమో కానీ అంజన్ కుమార్ యాదవ్ గారి బ్రదర్ చనిపోవడం జరిగింది. వారి ఫ్యూనరల్కి వెళ్ళాలి కాబట్టి మైక్ తొందరగా అడిగి తీసుకోవడం జరిగింది. సో 2 నిమిషాలు మాట్లాడతా, ఎక్కువ కూడా మాట్లాడే ప్రాంగణం కాదు. ఎందుకనంటే యూనివర్సిటీలో వచ్చి ఏం ఉపన్యాసం ఇస్తాం, అందరూ మేధావులే ఇక్కడ, విద్యార్థులతో పాటు వేదిక మీద ఉన్నటువంటి ఉంటారు. సో ఎక్కువ సమయం తీసుకోను, 2 మాటలు. ముఖ్యంగా ఇవాళ నేను రావడానికి కారణం ఏంటి అని అంటే అసలు విషయాన్ని తెలుసుకుందామని వచ్చాను. నాకు రమేష్ ఒకరోజు ఫోన్ చేసి, అన్న గుల్లగట్ట అనేది ఒక మన గుడి ఉందన్న, దాని చరిత్ర కనుమరుగైతుంది, ఆ చరిత్రను మళ్ళీ ముందుకు తీసుకురావాలి, యావత్తు యాదవులకు తెలియజేసే విధంగా మా కృషి ఉంటుంది, మీరు దీంట్లో భాగ్యస్వాములు కావాలి అని అంటే, నాకు యాదిరిగుట్ట తెలుసు, కొమరెల్లి మల్లన్న తెలుసు, కానీ గొల్లగట్టు మాత్రం తెలియదు. ఈ గొల్లగట్టు ఫస్ట్ చరిత్ర నాకు తెలిసింది రమేష్ ఫోన్ చేస్తే, అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నాకు ఫోన్ చేసి చెప్తే తెలిసింది. అరే నన్న ఇంత మంచి పేర్లోనే ఉన్నది ఇంకా పవర్ఫుల్ గొల్లగట్టు అని. తిరుపతిలో వెంకన్న ద్వారాలు తెరిచేది గొల్లని. ఈ షెప్పర్డ్ అని మన అన్న కంచా ఐలన్న ఒక ఉద్యమం నడిపిస్తాడు, దాంట్లో కూడా చెప్పిండు ఏంది అని అంటే ఒక మతాన్ని ఒక సందేశం చెప్పింది గొల్లలకే. అంటే క్రీస్తు చెప్పింది ఆయన సందేశం, ఆయన జీవిత చరిత్ర. ఇవాళ ఒక మతం ఆ సందేశం మీద నడుస్తుంది, కానీ ఆ సందేశం మొట్టమొదట చెప్పింది గొల్లవానికి. ఇందులో గొల్ల అనే పేరున్నది. ఇది ఇక కనుమరుగెట్లయితుంది? కానే కాదు. దాంట్లో ఏంది అని అంటే ఈ ఉద్యమం ఏడ మొదలైంది అని అంటే యూనివర్సిటీలో. ఈ యూనివర్సిటీలో మొదలైన ఉద్యమం ఎక్కడ కానీ ఇప్పటి వరకు చూసుకుంటే దాని యొక్క గమ్యాన్ని ముద్దాడిందే తప్ప మధ్యలో వదిలింది ఏది కాదు. సో ఇవాళ విద్యార్థులు లేబట్టిన ఈ ఉద్యమం ఖచ్చితంగా నెరవేరుతుంది. కానీ నేను ఒక్క విషయం అన్న బాగా చెప్పిండు, చాలా వివరంగా పుస్తకం కూడా రాసిండు. కానీ అన్న ఇప్పుడు ఏమైందంటే బుక్ కల్చర్ తగ్గింది, లుక్ కల్చర్ పెరిగింది. ఇప్పుడు అంత రీల్ సిస్టమ్ నడుస్తుంది. నేను ఏమంటున్నా, మన వాళ్ళు చాలామంది 2 నిమిషాలు 1 నిమిషం రీల్ ఇవ్వండి, సిటీలో మంచిగా నా దగ్గర 1-2 లక్షల మంది ఉన్నారు, అవి రీళ్ళు పంపిస్తూనే ఉంటా, ప్రచారం అయితేనే ఉంటుంది. ఎందుకనంటే ఇవాళ మనకు సమయాన్ని మనం అనుసరించి ముందుకు పోవాలి. ఇంకోటి, ఈ వేదికను ముందు మన గమ్యాన్ని చేరుకునేంత వరకు రాజకీయ వేదికగా ఎవరు మలుచుకోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దీన్ని రాజకీయంగా మలుచుకుంటే అక్కడ ఉన్న వాళ్ళకు మన దారి కఠినమవుతుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఏదైతే దీని మీద ఒక తీర్మానాలు చేసిర్రో, ఏమని చేసిర్రు, మాకు ప్రత్యేకమైనటువంటి నిధులు కావాలి, ఈ యొక్క గుడిని అధికారికంగా ఈ యొక్క జాతరను నెరవేర్చాలి, ఇవన్నీ కావాలంటే ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వానికి మీ అందరు రిప్రజెంటేషన్గా వెళ్ళి చెప్పి ఇవి ముందు సాధించుకున్నాక ఆ చరిత్ర ఏంది, దాని యొక్క సాంస్కృతిక కథ ఏంది, ఇదన్నీ మనం వినిపిద్దాం. సో మీ అందరికీ నేను పేరు పేరున తెలియజేయడం ఏంటంటే ఈ యొక్క గొల్లగట్టు చరిత్ర చూపడంలో చరిత్రకు కావలసినటువంటి గుర్తించేదగ్గ ఏదైనా మీరు ఉద్యమాలు కానీ ఏదైనా కార్యక్రమాలు కానీ నిర్వహిస్తే దానికి నా వంతు మరి కృషి, నా వంతు సహాయం ఉంటుందని ఈ యొక్క వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.